మరి వాక్యం చెప్పుచుండగా ప్రసంగించుచుండగా చాలాసేపు ప్రసంగిస్తే ఇక్కడ ఒక యవనస్తుడండి, చిన్నవాడు అన్నాడు. అంటే యవనస్తుడు ఎక్కడ ఆయన పేరు కూడా రాయబడ్డది, ఐతుకు. యవనస్తుడి పేరు ఏం పేరండి? ఐతుకు. ఎన్నో అంతస్తులో కూర్చున్నాడు? 3వ అంతస్తులో. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూర్చున్నాడు? అక్కడ ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. కిటికీలో కూర్చుండి అంటే ఇటువంటి కిటికీలు కాదండి అది. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయంలో ఇటువంటి చిన్న కిటికీలు కావు, అవి ద్వారబంధములతో కూడినటువంటివి, మనిషి కూర్చోవడానికి వీలుగా ఉన్నటువంటి కిటికీలు. ఆ కిటికీ దగ్గర కూర్చుని వాక్యం వింటూ ఉన్నాడు. వాక్యం వింటూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒకటి గమనించండి, పౌలు ఎక్కువసేపు ప్రసంగించినందున, అంటే విస్తారంగా ప్రసంగించినప్పుడు, అంటే ఎక్కువసేపు ప్రసంగిస్తే అక్కడ ఏమైందంటే ఇంక నిద్ర జోగి మరి 3వ అంతస్తు నుండి ఎక్కడ పడిపోయాడు? అవతలకు పడిపోయాడు. ఇటు పడిపోయాడా అటు పడిపోయాడా అనేది మనం గమనిస్తే అవతలకే పడిపోయాడు. ఆ కిటికీ నుండి పడిపోయినప్పుడు మరి ఏమైందంటే పౌలు గారు అలా పడిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటారు చెప్పండి? ఏమంటారు కుటుంబ సభ్యులు? ఏమంటారు? కాబట్టి సంఘస్థులు ఏమంటారు? ఈ యొక్క పాస్టర్ గారికి పని పాటలు ఎంతసేపు ప్రసంగించాడు, ఇస్తామని ఇంతసేపు ప్రసంగిస్తాడా, ఎంతసేపు ప్రసంగిస్తా పిల్లలు ఎలా ఉంటారని అది చదువుకుని ఉండొచ్చండి. ఈ సంగమం అంటే ఆ యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆయన నింద ఉండవచ్చు, కానీ దేవుని వాక్యములకు ఆటంకము వచ్చినప్పటికీ, సాతాను గలిబిలి చేసినప్పటికీ దేవుడు దానిని ఏం చేస్తాడండి? ఆటంకపరచడు. కానీ పౌలు గారు ఏం చేస్తారంటే మరలా ఆ 3వ అంతస్తును దిగి క్రిందకి వెళ్ళి ఆ యొక్క పడిపోయినటువంటి ఈ యవనస్తుని తీసుకుని కౌగిలించుకొని అక్కడ దేవుని స్తుతించి దేవుని మహిమపరచడం వల్ల అతను ప్రాణంతో మరలా సజీవుడై ఉన్నాడు. అంటే అతను చనిపోయాడు అని రాయబడలేదు, కానీ చనిపోయి ఉంటాడని మీరు అనుకున్నారు, కానీ దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతం, ఒక సూచక్రియ చేయబడ్డదన్నమాట. అంటే అతను నిద్రపోయి పడిపోయినా కానీ